ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకి పోలింగ్ అయితే పూర్తయింది. కానీ ఫలితాలు మాత్రం జూన్ 4వ తేదీన విడుదల కాబోతున్నాయి. అంటే పోలింగ్ జరిగిన రోజు నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు చాలా రోజులు గ్యాప్ ఉన్నటువంటి నేపథ్యంలో దీన్ని పందెం రాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి అలాగే ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి పోటీ చేసిందేమో వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో గెలవబోయే పార్టీ అదే అంటూ ఆయన బెట్టింగ్ కట్టింది మాత్రం కూటమి మీదే. ఆయన చెన్నై వేదికగా రానున్నటువంటి ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించబోతుంది అంటూ 200 కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టినట్టుగా ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన పోటీ చేసిన నియోజకవర్గం ఏంటి, ఆయన ఎవరు, ఎందుకు కూటమి గెలుస్తుందని 200 కోట్ల రూపాయల బెట్టింగ్ కట్టారు, అసలు ఆయన ఎవరు అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడు. సార్, హాయ్ సార్. హలో. ఒక మాజీ మంత్రి, ఆయన పోటీ చేసిందేమో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి, కానీ ఎన్నికల్లో విజయం సాధించేది ఆ పార్టీ అంటూ ఆయన బెట్టింగ్ కట్టింది మాత్రం కూటమి మీద. ఏంటి సార్ అసలు ఆ మాజీ మంత్రి ఎవరు, ఎందుకు ఆయన 200 కోట్ల రూపాయలు కూటమి మీద బెట్టింగ్ కట్టాల్సి వచ్చింది, ఆయన నియోజకవర్గం ఏంటి అంటే ఏం చెప్తారు? డైరెక్ట్గా చెప్తే బాగుండదేమో, అందుకని చెప్పి ఇండైరెక్ట్గా కొన్ని హింట్స్ ఇస్తాను. డైరెక్ట్ చెప్తే బాగుండదు. ప్లస్ నాకు కూడా కొంచెం బాగా పరిచయం అయినటువంటి, బాగా సన్నిహితంగా ఒకప్పుడు ఉండేటువంటి పొలిటీషియన్ ఆయన, నాకు కూడా చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు. సార్, నేనైతే ఆయన పేరు చెప్పదలుచుకోలేదు. అయితే విచిత్రం ఏంటంటే, జనరల్గా బెట్టింగ్లు అనేది కామన్గా జరుగుతుంటాయి, ప్రతి ఎలక్షన్లో కూడా జరుగుతూ ఉంటాయి. రెండు పక్కల సై అంటే సై అనే బెట్టింగ్లు ఉంటాయి. కానీ ఈసారి విచిత్రంగా ఈ బెట్టింగ్ల వ్యవహారం జరుగుతుంది. సత్తా మార్కెట్ అంటారు. సత్తా మార్కెట్లో ఇలా గ్రాఫ్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు తగ్గుతూ ఉంటుంది. ఆ సత్తా మార్కెట్లో నీకు ఫస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పి బెట్ కాసేవాళ్ళు రాలేదంట. ఇది పోలింగ్ అయిపోయిన తర్వాత 2 రోజులకు కూడా ఎవరు రాలేదంట, రానటువంటి పరిస్థితి. అందుకని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు, రూపాయికి 2 రూపాయలు మొదలు పెట్టారు. ఆ తర్వాత ఒక 4 రోజులు 3 రోజుల తర్వాత ఈయన జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్కి వెళ్ళేసి ఆయన 2019 కల్లా మేము 2019 కంటే మేము ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేసి లండన్ వెళ్ళిపోయారు. ఆయన అనౌన్స్ చేసిన తర్వాత నుంచి బెట్టింగ్లు మొదలు పెట్టారు అటువైపు నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి. దానికి తగ్గట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి కొంతమంది జర్నలిస్టులు, లేకపోతే అనలిస్టులు, లేకపోతే ఎర్నలిస్టులు ఉంటారు కదా, రకరకాల ఎర్నలిస్టులు ఉంటారు, జర్నలిస్టులు ఉంటారు. ఇంకా రాధాకృష్ణ గారి భాష చెప్పాలంటే కూలి మీడియాలో రకరకాల ఉంటారు. సరే, వాళ్ళు కూడా అనుకూలంగా, కూటమికి అనుకూలంగా విశ్లేషణలు మొదలు పెట్టారు. వాస్తవం ఏంటంటే, నాకు ఆ బోత్ సైడ్స్ పరిచయాలు ఉంటాయి కదా. నేను 26 సంవత్సరాల జర్నలిజంలో అనేక మంది జర్నలిస్టులు నాకు పరిచయం, నాతో చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత నా దగ్గర చేసిన వాళ్ళు ఉన్నారు, నాకు పైన బాసులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో నాకు పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరితో మాట్లాడుతుంటాం. సో అలా నేను కూడా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి జర్నలిస్ట్ తోటి నేను మాట్లాడినప్పుడు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఏందో తెలుసా, ఏంటి పరిస్థితి అని అడిగితే నన్ను హైదరాబాద్లో పరిస్థితి ఏందని అడిగారు. అంటే తెలంగాణలో లోక్సభ ఎన్నికల పరిస్థితి ఏంటంటే నేనేదో నాకు తోచింది నేను చెప్పాను, నాకు తెలిసింది. నేను ఏంటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అని అన్నప్పుడు సహజంగా ఏం చెప్పాలి, తను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అలైడ్గా ఉన్నట్టు ఉంది ఆయన. మామూలుగా ఆయన ఏం చెప్పాలి, సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్పాలి, అంతే కదా. కానీ ఆయన ఏం చెప్పాడంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణాలు మొదలు పెట్టాడు చెప్పడం. ఏంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే, మేము చెప్పామండి వినలేదు, మేము చెప్పినట్టు విన్నట్టు బాగుండేది, జగన్ వాళ్ళు వినలేదు, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి చెప్పాము, అది దెబ్బతీస్తుంది పార్టీని, మీరు ప్రజల్లోకి వెళ్ళి దాని గురించి వివరంగా చెప్పి ఆ నష్టాన్ని పూడ్చుకోండి అని చెప్పి మేము చెప్పామండి, కానీ వినలేదు వీళ్ళు. తర్వాత మీడియాని కట్టడి చేయమన్నామండి, తెలుగుదేశం పార్టీ సింపతి మీడియా ఉంది కొంత, ఎల్లో మీడియా, ఆ ఎల్లో మీడియాని కట్టడి చేయమని చెప్పామండి, అది కూడా చేయలేకపోయారు పూర్తి స్థాయిలో, మరీ బరి తెగించి రాశారండి ఎల్లో మీడియా అని చెప్పి ఆయన
నాకు చెప్పడం అనమాట. అలాగే సోషల్ మీడియాని కట్టడి చేయమని చెప్పామండి. చాలా సోషల్ మీడియాని ఎల్లో మీడియా తెలుగుదేశం వాళ్ళు పెట్టుకున్నారు. ఆ సోషల్ మీడియాను కూడా కట్టడి చేయమన్నామండి. ఎక్కడొక్కడ కొంతమందిని కట్టడి చేశారు కానీ పూర్తి స్థాయి చేయలేకపోయారు. అందువల్ల వీళ్ళు పోలింగ్ లో కూడా సరిగ్గా జనాల్ని తీసుకురాలేకపోయారు. పోల్ మేనేజ్మెంట్ లో కూడా అంత ఆశించిన స్థాయిలో జరగలేదండి. వాస్తవంగా మధ్యాహ్నం నుంచి కొంచెం అక్కడక్కడ ఎక్కడైతే టైట్గా ఉంటుందో అక్కడ టైట్ ఉన్న చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు భయపిచ్చేసి ఓట్లు చేయించుకోవాలని చెప్పి అది కూడా సూచనలో ఒకటి ఉందండి. కానీ అది కూడా జరగలేదు. ఇలా ఓటమి కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. జనరల్ గా ఎలా ఉంది అని అంటే ఓకే కూటమి గెలిచిందని అని చెప్పాలి అతను, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి దగ్గరగా ఉన్నారు కాబట్టి. కానీ ఆయన ఓటమి గీసలే కారణాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఆ రోజు నాకు అర్థమైపోయింది, ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేలాగా ఉంది, ఇతను కూడా ఇలా విశ్లేషణ చేస్తున్నారు కాబట్టి ఓడిపోయేలాగా ఉందని అనిపించింది నాకు కూడా. ఇప్పుడు ఆయన ఆశ్చర్యం అనమాట. ఆయన చెప్పిన అంటే వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళ వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉండే వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ వైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి వాళ్ళు చెప్తారు, వీళ్ళకి వీళ్ళు చెప్తుంటారు. సో కాబట్టి వాళ్ళు చెప్పిన వెళ్ళలేదు వీళ్ళు. ఐపాక్ వాళ్ళు చెప్పింది అన్నారు తప్పితే ఐపాక్ వాళ్ళకి ఏమో గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్ ఏం తెలియదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు వినకుండా దెబ్బతిన్నారండి అన్నట్టుగా మాట్లాడాడు. అలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వెళ్ళి ఎప్పుడైతే చెప్పారో వాళ్ళు కూడా ఇప్పుడు వాయిస్ మార్చి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, చంద్రబాబు నాయుడు పారిపోయాడు, చంద్రబాబు నాయుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు, ఆయన ఇటలీలో ఉన్నాడు, అమెరికా అని చెప్పి వెళ్ళిపోయాడు, అసలు అమెరికా పోయేటప్పుడు కూడా ఎవరికి చెప్పకుండా వెళ్ళాడు అంటే ఎవరు చెప్పాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలా? చంద్రబాబు నాయుడు వెళ్ళేటప్పుడు ఎవరు చెప్పాలి అంటే ప్రజలకు చెప్పకుండా వెళ్ళారు అనేది వాళ్ళ భావన. సరే అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి ఆయన ఇటలీ వెళ్ళిపోయాడు, ఇటలీలో ఆయన ఏదో కంపెనీలు ఉన్నాయి, సింగపూర్ ఇటలీ వీటన్నిటికి సంబంధించి ఏదో ఆర్థిక పరమైన లావాదేవీల కోసం వెళ్ళాడు అనేది విశ్లేషణలో ఈ మధ్యకాలంలో బ్లూ మీడియాలో గత 2 రోజుల నుంచి వస్తున్నాయి. ఇవన్నీ విన్నటువంటి వాళ్ళు ఏంటంటే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెట్టింగ్లకి రావడం మొదలుపెట్టారు. సో ఇప్పుడు బెట్టింగ్లు భారీగా జరుగుతున్నటువంటి క్రమంలో ఇప్పుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి పేరు బయటకు వచ్చింది. ఎందుకు బయటకు వచ్చింది అని అంటే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ కాదు మాజీ మంత్రి ఆ కాన్స్టిట్యూన్సీలో ఆయన కాన్స్టిట్యూన్సీలో గెలవడం కోసం 100 కోట్లు పైగా ఖర్చు పెట్టారని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఆ 100 కోట్లు మళ్ళీ రికవరీ చేసుకునేందుకు ఆయన ఇప్పుడు కూటమి గెలుస్తుందని చెప్పి బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 100 కోట్లు రికవరీ చేసుకోవడానికి ఆ చెన్నై కేంద్రంగా చేసుకుని ఆయన 200 కోట్లు పెట్టారంట. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి విచిత్రంగా. వాళ్ళేమో ఈ కాన్స్టిట్యూన్సీలో ఆయన గెలుస్తాడని 45 కోట్లు కాశారంట. ఇది వైసీపీ వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వైసీపీ వాళ్ళు పోగొట్టుకొని ఆయనకి ఏం సంబంధం? ఆయన పోగొట్టుకొని ఆయన రికవరీ చేసుకోవాలి. ఆయన మీదేమో 45 కోట్లు వీళ్ళు పందింగ్ కాస్తే ఆయన అనుచరులు, ఈయన పోయి చెన్నైలోకి పోయి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని 200 కోట్లు కాశారంట. సో ఆయన ఎవరు ఏంటి అని అంటే నీకు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ 1లో ఉన్నాడు ఆయన. ఆ సందర్భంగా కొన్ని సామాజిక ఈక్వేషన్ ప్రకారం కొన్ని సామాజిక ఈక్వేషన్లు కాదు, కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు ఆయన. హవాలా బిజినెస్ అని, లేదంటే ఆయన దావోస్ ప్రత్యేక విమానంలో వెళ్ళారని చెప్పి ఇట్లాంటివన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. సహజంగా ఆయన కొంచెం ప్యాకట క్లబ్లు అటు వెళ్తుంటారు ఆయన. జోదం వైపు ఉంటుంటారు ఆయన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోదం వైపు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు చెప్తుంటారు అందరూ. పాప ఆయన ఎవరికి హాని చేయలేదు, ఆయన ఏదో ఆయన వ్యసనం ఆయనకు ఉంది, ఆయన చేసుకుంటారు. బట్ ఏదన్నా జరిగినప్పుడు ఇలాంటివన్నీ ఆయన మీదకి వస్తుంటాయి. ఎందుకంటే ఆయనే కాస్త పైగా దానితో ఈ మధ్యకాలంలో ఆయనకి వాళ్ళ వియ్యంకుడు తోడయ్యారు. ఆ వియ్యంకుడు తోడైనప్పటి నుంచి ఆయన మీద పాపం లేనిపోయిన అవార్డాలన్నీ వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో ఆయన ఏదో కొన్ని 100 ఎకరాలు ఆక్యుపై చేసేసి వైజాగ్లో, తర్వాత ఆయన సొంత నియోజకవర్గంలో 100 ఎకరాలు ఆక్యుపై చేశారు. అది కూడా బ్రాహ్మిన్స్, అమెరికాలో ఉండేటువంటి బ్రాహ్మిన్స్ కి సంబంధించిన ల్యాండ్స్ ఉంటే ఆయన కాన్స్టిట్యూన్సీలో అవి ఆక్యుపై చేసి కొన్ని 100 కోట్ల రూపాయలు ఆయన సంపాదించాడు అనేది ఆయన మీద ఉన్నటువంటి అలిగేషన్. సో ఇంకా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటా అందరికి, నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డికి ఇంటి మనిషి. సో కాబట్టి అందరూ పాపం ఆయన మీద పడుతున్నారు. సరే మరి కొంతమంది ఏమో ఆయన కాదు ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన
వైజాగ్ ఆయన అయి ఉంటుంది, ఈయన కాదు అంటాడు. బట్ వైజాగ్ ఆయనకి అంత కెపాసిటీ లేదు, 200 కోట్లు కట్టే అంత కెపాసిటీ లేదు, ఉండేది ఈయనకే. ప్లస్ జోదంతో పరిచయం, ప్లస్ చెన్నైలో బాగా పరిచయం ఉంది కూడా ఆయనకే. కాబట్టి ఆయన్ని ఫిక్స్ చేస్తున్నారు అందరూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.